కుర్మా జై కుర్మా బీరప్ప స్వామికి మహేశ్వరం మండలంలో బీరప్ప పండుగ రంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ఇప్పటికి గత పెద్దలు ఒక 5-6 సార్లు చేసి ఉంటారు. ఇప్పుడు మేము 9 ఏళ్ళ తర్వాత పెద్దల సహకారంతో మా కులం అంతా ఏకమై బీరప్ప పండుగ ఇప్పుడు 9 ఏళ్ళకు జరుపుకుంటున్నాము. ఆదివారం నాడు బోనాలు చేసినాము. సోమవారం నాడు బీరప్ప కామరాతి కళ్యాణం చేసి బలి కార్యక్రమం చేసి గుడికి గొర్రెమందకు బలేసినాము. నిన్న మంగళవారం రోజు ఎల్లమ్మ వేషధారణలు జరిపించుకొని కులమంతా వచ్చి వేషధారణ జరిపించినాము. ఈరోజు బీరప్ప కామరాతి మన భోగన్న వేషాలతో నృత్య ప్రదక్షిణ జరిగింది. ఈ రోజుతోటి గుడికాడ కార్యక్రమాలు అయిపోయినాయి. రేపు ప్రతి ఒక్క ఇంటికి కులం వాళ్ళ ఇంటికి పోయి కడపలు కడిగి కుల పెద్దలందరూ ఒకతానికి వచ్చి ఒగ్గువారిని సాగనంపుతామని మా కుర్మ కులం తరపున నేను కోరుకుంటున్నా. జై కుర్మా కుల బంధు. ఇక అప్పుడు వెంకట జామలలో మందలుండే అందరు మేపారు. ఇప్పుడు ఇక్కడ అంతా రియల్ ఎస్టేట్ వచ్చి భూములు అమ్ముకొని మందలు మేపకుండా ఎవరంతలాలు ఉన్నారు కాబట్టి ఇక్కడ మందలు లేవు. ఉంటే కటిక వాళ్ళతో అన్నాయి, అవి తేం కాబట్టి మన దగ్గర మందలు లేవు. అందుకే మేము గుడికి బలేసుకున్నాం. మహేశ్వరం మండలం అంటే కేంద్రం కూడా ఇక్కడ మహేశ్వరపురం మేమే జరుపుకుంటాం. ఎవరికి వేరే వాళ్ళకు రానికి లేదు, ఛాన్స్ కూడా లేదు. మేము ఓన్లీ కుర్మ వాళ్ళమే జరుపుకుంటాము. మహేశ్వరం గ్రామం మండలం మహేశ్వరం అంటేనే అన్నీ ఒకటే. మహేశ్వరం వాళ్ళు కూడా వస్తారు, అంతా గుడికాడ బోనాలు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ వాళ్ళకు బోనం చేసుకోనికి మేమేమనము. గుడికాడ మటుకు ఎలాంటి హక్కు లేదు. నూట 160 కడపలు ఉన్నాయి. అందరం దావత్ చేసుకున్నాం. రంగరంగ వైభవంగా చుట్టాలను పిలుచుకున్నాం, దావత్ చేసుకున్నాం. ఒక కుటుంబానికి 200-300 మంది చుట్టాలు వచ్చారు. మంచిగా జరుపుకొని అందరిని సంతోషంగా పంపించినాం.